ఒరే నారాయణ, ఒరే నారాయణ, బంగారం ధర దిగొస్తుందంట్రా. దిగి రావడం ఏంటి సామి? విమానం ల్యాండ్ అయినట్టు ల్యాండ్ అయిపోతుంది. మొన్నదాకా 1,50,000 దాటేసింది. ఇప్పుడు కాస్త శాంతించింది. అది దిగి రావడం మనకి మంచిది కాదురా. మా ఆవిడికి తెలిస్తే నా జేబులో ఉన్నది మొత్తం దిగిపోద్ది. ఏమండి, ఏమండి, విన్నారా? బంగారం ధర తులానికి 500 తగ్గిందంట. అమ్మో, 500? 500 తగ్గిందా? అయితే ఆ డబ్బులతో ఒక అరటిపండు డజన్ తీసుకొని పండగ చేసుకుందాం. వెటకారం ఆపండి. అప్పట్లో రేటు ఎక్కువ ఉందని కొనివ్వలేదు. ఇప్పుడు తగ్గుతోంది కదా అని ఆ చంద్రముఖి హారము, సూర్యముఖి గాజులు, మేఘమాల వడ్డానము అన్నీ ఈరోజే బుక్ చేసేసుకుందామండి. చూసావా నారాయణ, అక్కడ తగ్గింది 500. ఈవిడ వేసే ఎస్టిమేట్ 5,00,000. వదిన గారు, ఇప్పుడు కొనకండి, ఇంకా తగ్గుతుందేమో అని వెయిట్ చేయాలి. అదేంటన్నయ్యా, తగ్గితే కొనాలి కదా. బంగారం అంటే స్టాక్ మార్కెట్ లాంటిది వదిన. మనం కొన్న మరుసటి రోజే ధర పడిపోద్ది. మనం అమ్మేద్దాం అనుకున్న రోజే ధర ఆకాశానికి వెళ్ళిపోద్ది. ఇది విశ్వానికి తెలిసిన రహస్యం. అవును పార్వతి, ఇప్పుడు బంగారం కొనడం అంటే ఎండలో ఐస్ క్రీమ్ కొన్నట్టే. ఇంటికి వచ్చేసరికి కరిగిపోద్ది. సర్లేండి, అయితే రేటు బాగా తగ్గేదాకా ఆగుతాను. కానీ తగ్గిన ప్రతి రూపాయికి 1 గ్రాము ఎక్స్ట్రా కొనాలి. మరి డీల్ ఓకేనా? చూసారా ఫ్రెండ్స్, బంగారం రేటు తగ్గినా పెరిగినా మా భర్తల బతుకులు మాత్రం ఎప్పుడు తగ్గేదేలే.